ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: తదామ్యం తదాత్మ్యం చాలా ఉన్నత వివరింపబడినది. దీన్ని పొందిన వారు ఉన్నారా? బాబా: చాలామంది ఉన్నారు. భక్తునికి రావలసిన అనుభవం ఇది. హెన్స్లో అనే పాశ్చాత్యుడు తన గురువైన డార్విన్ను పదే పదే చింతించి తాను కూడా డార్విన్ వద్దే కనిపించసాగాడు. శ్రీ రామకృష్ణ పరమహంస తాను హనుమంతునిగా భావిస్తూ ఉపాసన తెలిపినప్పుడు కొంతకాలానికి అతనికి చిన్న తోక ఏర్పడింది. అంతేకాదు, రామాయణంలోనూ ఒక ఉదాహరణ కనబడుతుంది. రాముడు అరణ్యవాసములు ఉన్నప్పుడు నిర్ణీత కాలమైన వెంటనే తిరిగి అయోధ్యకు చేరేదనని భరతునకు వాగ్దానం ఇచ్చాడు. భరతుడు రామపాదుకులను సింహాసనం నుంచి రామనామంతో రామ ధ్యానంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ నందిగ్రామంలో కాలం గడపసాగాడు. అరణ్యవాసం సమాప్తమైంది, కానీ రాముని జాడ తెలియలేదు. అందుచేత భరతుడు చితిపెచ్చి ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయానికి రామాజ్ఞానుసారం హనుమంతుడు రాముని ఆగమన వార్తను భరతునికి అందించడానికి వాయువేగంతో ఆకాశ మార్గంలో వచ్చాడు. అన్ని విధాల రాముని పోలి ఉన్న భరతుని చూసి అతడు విస్మయం చెందాడు. అంటే నిరంతరం రామచింతన చేత భరతునికి తదాత్మ్య భావం ఏర్పడి రాముని వల్లే కనిపించాడన్నమాట. తరువాత సీతారామలక్ష్మణుని తీసుకొని భరతుడు రథంలో అయోధ్యకు చేర్చినప్పుడు అయోధ్యావాసులు ఆ ఇద్దరిలో రాముడెవరో పోల్చుకోలేకపోయారు. సూక్ష్మ బుద్ధి గల భరతుడు కనుసైగతో ప్రజలకు రాముని చూపించగా వారు రాముని పుష్పమాలాంకృతం చేశారు. ఇది తదాత్మ్యం అంటే. మరొక ఉదాహరణ: మీరు శివాజీ గురువైన సమర్థ రామదాసు గురించి వినే ఉంటారు. అతడు రామభక్తిలో మునిగి రామునితో తాదాత్మ్య భావం చెంది రాముని వల్లే సంచరించసాగాడు. ధనుర్ధారి అయి తిరిగి అతన్ని చూసి కొందరు పరీక్షించదలిసి, రాముడు అసమానమైన విలుకాడు, అట్టి వాడివి నీవైతే ధనుర్బాణంతో దూరంగా చెట్టు కొమ్మపై వాళ్ళ పిట్టను కొట్టు చూద్దాం అన్నారు. పరిపూర్ణ రామ తదాత్మ్య భావంతో ఉన్నవాడు కనుక ఆ ప్రకారమే ధనుసు ఎగుపెట్టి బాణాన్ని వదిలాడు. బిడ్డ నేలకూలి మరణించింది. అక్కడున్నవారు నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా నిరపరాధి అని పిట్టను చంపావు, ఇదేమి న్యాయం అన్నారు. అప్పుడు రామదాసు నేలకూలిన ఆ పక్షిని తన రెండు చేతులతో తీసుకొని రామచింతన చేయడంతో ఆ పక్షి తన రెండు రెక్కలను మెల్లిగా కదల్చడం ప్రారంభించి కొన్ని క్షణాలలో ఎగిరిపోయింది. ఇది గమనించి అక్కడ చేరిన వారు జయధ్వానాలు చేశారు. ఇది తదాత్మ్యం అంటే. ఓం శ్రీ సాయిరామ్.